చిన్నప్పుడు మనం పుట్టేటప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పుడతాం. బ్లాంక్స్ స్లేట్ తోటి పుడతామని థియరీ. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. జెనెటిక్స్లో కొంతపాటు ఫిజికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చిన, బట్ మెంటల్గా మనకు వరల్డ్ అంటే ఏంది ఇవన్నీ ఏం తెలియదు. అవసరాల కొద్దీ మనిషి అటాచ్మెంట్ని ఏర్పరచుకుంటాడు. ఫస్ట్ అటాచ్మెంట్ తల్లిపాల కోసం ఏర్పరచుకుంటాడు, కేరింగ్ కోసం, డిపెండెన్సీ కోసం. అప్పుడు అతని లైఫ్లో కొన్ని ఇన్పుట్స్ వస్తాయి. ప్రేమ, అమ్మ ప్రేమ, ఆకలి బాధలు, ఇంకా జబ్బులు. ఇలా చిన్నప్పుడు ఇవి మనం ఎన్కౌంటర్ అవుతాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత చిన్న తెలివి పెరుగుతుంటుంది. చిన్నప్పుడు బ్రెయిన్ మస్తు యాక్టివ్గా ఉంటుంది. సో అన్నిటినీ అబ్జర్వ్ చేసుకునేంత కెపాసిటీ బాగుంటుంది. మంచి చెడులు అనేది అప్పుడు చిన్నప్పుడు మనకు తెలియదు, ఏది మంచి ఏది చెడు అని. ఈవెన్ కొన్ని వీడియోస్ చూస్తే మనము పాములు అంటే భయం కూడా ఉండదు కొంతమంది పిల్లలకు. అది సొసైటీలో కొన్ని రోజుల తర్వాత పాములు అంటే భయం అని చెప్పేసి అది పెద్దవాళ్ళు లేకపోతే మన ఫ్రెండ్స్ చూసిన సినిమాలు దాని నుంచి మనకు ఆ భయం అనేది ఏర్పాటు అవుతుంది. సో చిన్నప్పుడే మనకు ఈ భయాలు, బాధలు, కాన్ఫిడెన్సు ఇవన్నీ ఏముండవు. ఏదో పుడతాం అంతే, అందరు పుట్టినట్టు. లైక్ ఎ డాగ్, లైక్ ఎ పిగ్, లైక్ ఆల్ అదర్ ఎనిమల్స్. బట్ హ్యూమన్ కండిషనింగ్ అండ్ సోషలైజేషన్ వల్ల మనం ఇలా తయారవుతాం. ఆ సోషలైజేషన్ అనేది ఫ్యామిలీ నుంచి వస్తుంది, ఫ్రెండ్స్ నుంచి వస్తుంది, చదువు నుంచి వస్తుంది, ఇంకా చూసిన సినిమాల నుంచి వస్తుంది, చదివిన బుక్స్ నుంచి వస్తుంది. సో మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ రిసీవ్ చేసుకునే ఇన్ఫర్మేషనే బ్రెయిన్లో ప్రాసెస్ అయ్యి అది అవుట్పుట్ లెక్క బయటకు వస్తుంది. మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, అట్లనే మనం ఎట్లా మాట్లాడుతున్నాం, మనం ఎట్లా నడుస్తున్నాం, మన బాడీ లాంగ్వేజ్ ఏంటిది, మన యొక్క బిహేవియర్, ఇలా మన అపియరెన్స్, ఇలా అన్నీ మనం తీసుకునే ఇన్పుట్ నుంచి వెళ్ళి ప్రాసెస్ అయ్యి అవుట్పుట్ లెక్క కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మన ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటే తెలియకుండానే మనం అక్కడి నుంచి వెళ్ళి మనం రిసీవ్ చేసుకుంటాం. 1 డే, 2 డే, 3, 3rd డే, 4th డే, 5th డే, ఎప్పుడో అప్పుడు తెలియకుండా అతని బిహేవియర్ మనకు కనెక్ట్ అయిపోతుంటుంది, ప్రాసెస్ చేస్తుంటుంది బ్రెయిన్, చేసి మనకు ఆలోచన కలిగిస్తుంటుంది. మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన తెలిసే లోపలనే కొన్ని అడిక్షన్స్ మనల్ని పట్టేసుకుంటాయి. తర్వాత వీటిని వదలాలన్నా కానీ వదలలేం. సో ఇప్పుడు మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ని మనం అలో చేస్తున్నాం మన లైఫ్లోకి. మంచి ఇన్ఫర్మేషన్ అలో చేస్తే మంచి ఆలోచనలు వచ్చి మంచి చేష్టల లెక్క మారుతాయి. చెడ్డ ఆలోచనలు రిసీవ్ చేసుకుంటే చెడ్డ ఆలోచనలు ప్రాసెస్ అయ్యి చెడ్డ చేష్టలు బయటకు వస్తాయి. సో మన లైఫ్లోకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది మన కంట్రోల్లో ఉండాలి.